మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. సినిమా హాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తే వచ్చే మజానే వేరు. కానీ ఒక స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న వేళ ఆయన పర్సనల్ లైఫ్ లో వచ్చేటువంటి డ్రామాలు ఇచ్చే కిక్కే వేరప్ప. కానీ టీవీకి అధినేత ముఖ్యమంత్రి విజయ్ ఫ్యామిలీ లైఫ్ చుట్టూ తిరుగుతున్న విడాకుల రచ్చ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఓవైపు ఆయన పొలిటికల్ మైలేజ్ కోసం కష్టపడుతుంటే మరోవైపు నటి త్రిష ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి ఆ ఒక్క పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోయంబత్తూర్ వరకు తీవ్ర కలకలం రేపుతుంది. అసలు కథ ఏంటంటే విజయ్ ఆయన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోర్టులో పరిధిలో ఉన్నటువంటి ఈ వ్యవహారం పైన మీడియాలో రకరకాల కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ వివాదంలో విజయ్ సరసన పలు హిట్ చిత్రాల్లో నటించినటువంటి త్రిష పేరును కూడా కొంతమంది నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తావిస్తూనే వచ్చారు. పలు సందర్భాల్లో విమర్శలు కూడా గుప్పించారు. సరిగ్గా ఈ విడాకుల కేసు విచారణలు సోషల్ మీడియా ట్రోలింగ్ స్పీక్స్ లో ఉన్నటువంటి సమయంలో నటి త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కీలకమైనటువంటి పోస్ట్ ను పెట్టారు. ప్రధానంగా ఈ వయసులో నాటకాలు, డ్రామాలు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళి కాస్త డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా ఉండండి అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు. అయితే త్రిష ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు? విజయ్ భార్య సంగీతని ఉద్దేశించి చేశారా, లేక విజయ్ పర్సనల్ లైఫ్ ను రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి ప్రత్యర్థి పార్టీల ఒక ప్రధాన టార్గెట్ గా పెట్టారా, లేక సోషల్ మీడియాలో ట్రోలర్స్ కోసమా అనేటువంటి అనేక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూనే ఉన్నాయి. త్రిష ఎవరి పేరు చెప్పకపోయినా టైమింగ్ మాత్రం ఖచ్చితంగా విజయ్ విడాకుల వ్యవహారాన్ని ప్రతిబింబించేలాగే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, త్రిష చేసినటువంటి ఈ పోస్ట్ విజయ్ రాజకీయాలకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా? విజయ్ రాజకీయ ప్రత్యర్థులు, డిఎంకే, అన్నా డిఎంకే వర్గాలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆ యొక్క విడాకుల కేసుతో ముడిపెట్టి, క్యారెక్టర్ కు ముడిపెట్టి ప్రచారం చేయడాన్ని ప్రయత్నిస్తున్నాయి. సొంత సంసారాన్ని సక్రమంగా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమేలుతారు అనేటువంటి విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఒక రకంగా ఉదయనిధి స్టాలిన్ కూడా పలు సందర్భాల్లో ఇదే అంశం పైన విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఉదయనిధి ఏమన్నారో ఒకసారి చూద్దాం. முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். మొత్తం మీద విజయ్ కి సంబంధించినటువంటి విడాకుల కేసు వ్యవహారం తమిళనాడులో రాజకీయపరమైనటువంటి విమర్శ ప్రతి విమర్శలకు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, త్రిష చేసినటువంటి ఈ పోస్టు విజయ్ ను ఉద్దేశించి చేశారా, లేదా సంగీతను ఉద్దేశించి చేశారా, లేక విజయ్ ని విమర్శిస్తున్నటువంటి రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి చేశారా? ఈ మొత్తం వ్యవహారాన్ని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నెటిజన్లను చూసి పోస్ట్ పెట్టారా అనేటువంటి ప్రశ్నను ఒకసారి గమనిస్తే, విజయ్ రాజకీయాలకు ఈ పోస్ట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేటువంటి అంశంలో విజయ్ రాజకీయ ప్రత్యర్థులు, డిఎంకే, అన్నా డిఎంకే వర్గాలు పదే పదే విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ వివాదాలతో ముడిపెట్టి, అసలు ఆయన క్యారెక్టర్ కు ముడిపెట్టేసి ప్రచారం కూడా మొదలు పెట్టేశాయి. సొంత రాష్ట్రానికిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కనీసం సొంతంలో ఉన్నటువంటి ఆ సంసారాన్ని సక్రమంగా చేసుకోలేనటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని అసలు ఏం వెళ్తారు, రాష్ట్రానికి ఏం పరిపాలన అందిస్తారు అనేటువంటి విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. త్రిష చేసినటువంటి పోస్ట్ విజయ్ వర్గానికి మద్దతుగా ఉంటుందా లేక ఈ వివాదాన్ని మరింత పెంచి పెద్దది చేస్తుందా అనే దానిపైన టీవీకే వర్గాలు అంతర్గత ఆందోళన కూడా మొదలైపోయింది. రాజకీయాల్లో డ్రామాలు, సినిమాల్లో ట్విస్టులు సాధారణంగా మనకు కనబడుతూనే ఉంటాయి. కానీ ఒక పొలిటికల్ లీడర్ ఇమేజ్ ను, ఆయన పర్సనల్ లైఫ్ ను శాసించేటువంటి స్థాయికి వెళ్తే ఆ ప్రభావం ఓటు బ్యాంకు పైన పడడం ఖాయంగానే కనబడుతున్నాయి. త్రిష పెట్టినటువంటి పోస్ట్ కేవలం ఒక సోషల్ మీడియా స్టోరీ మాత్రమేనా, లేక విజయ్ రాజకీయ ప్రయాణంలో రేపడిపోయేటువంటి ఒక తుఫానుకు సంకేతమా? ఈ మొత్తం అంశాలకు కాలమే సమాధానం చెప్పాలి.